ఎవరంటే వాళ్ళకి ఎక్కడంటే అక్కడ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అది ఇస్తే ఇంటికి మంచి జరుగుతుంది, వీళ్ళు ఇది ఇస్తే మన ఇంటికి మంచి జరుగుతుంది అని అలాంటి భ్రమలో ఏమీ ఉండకుండా, ఎవరికి ₹1 డబ్బులు ఎక్కడ మీరు పెట్టకుండా, ఎప్పుడైనా మీరు గుళ్ళో ఏదైనా పూజ చేసింటే ఏదైనా కలశం టెంకాయ అలాంటివి తీసుకొని వచ్చి ఇంటికి కట్టుకోండి. కానీ వేరే వాళ్ళు ఎవరేమి ఇచ్చినా కూడా తీసుకొని వచ్చి ఇంటికి కట్టద్దండి. నేనైతే మా తులసి నిద్రపోయిందంటే దాని మొదలుని ఇలా కట్ చేసుకొని చక్కగా సాయంత్రం పూట నేను పూజ చేసుకుంటూ ఇలా ఈ స్టెమ్ని మొత్తము పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. చక్కగా మనము నారాయణ కవచం అని ఉంటుంది, తులసి స్తోత్రం అని ఉంటుంది. ఆ రెండిటిని మంచిగా చదువుకొని భక్తితో శ్రద్ధలతో చదువుకొని, నా దగ్గర ఇంకా నేను లక్ష్మీ కుబేర కుంకుమ ఉంటే ఆ కుంకుమతో కూడా పూజ చేశాను. తర్వాత సింధూరం ఉండింది, సింధూరంతో కూడా పూజ చేసుకొని మంచిగా పూలతో అర్చన చేసి ఇంటికి ఎటువంటి చెడు దృష్టి ఇవన్నీ లేకుండా, ఎటువంటి నెగిటివ్స్ కూడా మన ఇంట్లోకి రాకుండా మంచిగా నారాయణ కవచం అయితే మనకు ఎటువంటి దోషాలనైనా నివారిస్తుంది. ఆయన కవచం అంటేనే మనకు ఒక ఖడ్గం లాంటిదన్నమాట. సో మీరు కూడా ఇలా చేసుకొని ఇంటి ద్వారంకైతే కట్టుకోండి. తులసి అమ్మవారంటే ఎంతో పవిత్రమైనది. నేను ఇలా మంచిగా పూజ చేసుకొని ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రం ఏదైనా సరే మంచిగా రెడ్గా ఉండేసేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి ఇది ఇలా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఈ పూలు ఇవన్నీ కూడా వేసేసేసి, ఇంకా మన దగ్గర సుగంధ ద్రవ్యాలు అవి ఉన్నాయి అనుకోండి, సుగంధ ద్రవ్యాలు మనకు బయట దొరుకుతాయి. దాన్ని మంచిగా పొడి చేసి దాంట్లో మంచిగా వేసేసేసి అది కట్టేసి తెల్లవారుజామున రాత్రంతా దేవుని గుట్లోనే పెట్టి తెల్లవారుజామున లేస్తూనే స్నానం చేసి మంచిగా ద్వారం దగ్గర కట్టండి. ఎంతో పాజిటివ్గా ఉంటుంది. ఏమీ సమస్యలు లేకుండా మనకు నారాయణ కవచం అనేది బాగా సపోర్ట్ అవుతుందన్నమాట. మీ తులసిని కూడా మీరు ఇలా భద్రంగా చూసుకోవచ్చు. హ్యాపీగా కూడా ఉంటుంది మనసుకి.